వైసీపీ నేతలపై పవన్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రశ్నిస్తే రౌడీయిజమా అని వెల్లంపల్లి ప్రశ్నించారు. పవన్ బెదిరింపులకు భయపడేది లేదని, ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. కూటమి నేతలు అరాచకాలు చేస్తుంటే పవన్ మాట్లాడడం లేదని, జనసేన పార్టీని టీడీపీ అనుబంధ సంస్థగా పవన్ నడుపుతున్నారని అన్నారు వెల్లంపల్లి. ఇప్పుడు నువ్వు అధికారం ఉన్నావు కదా, ఏం బెదిరిస్తున్నారు? నువ్వు చేయబోతే ప్రశ్నిస్తే తప్ప అంటే మేము అడుగుతుంది ఏంటి? మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయొద్దని చెప్తున్నాము, చేయొద్దని ఫీజు రియంబర్స్మెంట్ ఇమ్మంటున్నావు. తప్ప ఇది గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు చూశారు. ఎక్కడైనా కానీ అటువంటి కార్యక్రమాలు చేశారా? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం 18 నెలల్లో ఎంతమందిని అక్రమ అరెస్టులు చేశారు? మీరు అరాచకాలు చేస్తూ, మీరు దౌర్జన్యాలు చేస్తూ, మీరు రౌడీజయాలు చేస్తూ, అంటే మీ ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర సంపదని మీరు దోచిపెట్టేస్తుంటే ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే మీకు రౌడీజం అనుకుంటే మేము ప్రశ్నిస్తే ఉంటాం. ఆయన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో పోలుస్తారంటే ఈ రాష్ట్రంలో మీ పరిపాలన సరిగ్గా బాగలేదని చెప్పి అర్థం. దీన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుంది కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఫెయిల్ అయింది, సంక్షేమ పథకాల అమల్లో ఫెయిల్ అయింది, అన్న చెప్పిన మాటలు ఫెయిల్ అయింది. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి వీళ్ళు ముందుకు వచ్చారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద అపవాదులు వేయడం, ఏదో గతంలో అది చేశారు ఇప్పుడు ఇచ్చేస్తామని చెప్పని. మేము ఒకటే చెప్తాం, పవన్ కళ్యాణ్ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే నేరుగా మీరు సింగిల్గా పోటీ చేసే దమ్ముంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారితో సవాళ్ళు విసిరండి, ఏదైనా మాట్లాడండి. అంతే తప్ప మీరు ఒక పార్టీ కింద పనిచేస్తూ అసలు మీ జనసేన పార్టీకి ఐడెంటిఫికేషన్ ఉందా? అది కేవలం తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంస్థలాగా పనిచేస్తుంది.